ఈ సమయాన్ని చెల్లికి అప్పగిస్తూ ఉన్నాను. మనం అందరం చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవనామ స్తోత్రం. హల్లెలూయా. అందరూ సైలెన్స్గా ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనకి ఎక్కడ సంతోషము? దేవుడి సన్నిధిలోనే మనకు సంతోషం. మనకి ఎక్కడ ఆనందము? దేవుడి సన్నిధిలోనే మనకు ఆనందం. దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనము, దేవుణ్ణి ఎరిగిన మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి. హల్లెలూయా. చూడండి, వారు బయట ఉన్న వారికి గ్యారెంటీ లేదు, వారు ఏ క్షణానికి ఎలాగుంటారో తెలియదు. మనం అలా కాదు, అనుదినము మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన ప్రభువు సంతోషించేవాడు, మనకు సంతోషం ఇచ్చేవాడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనకు సంతోషాన్ని కలగజేసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీకు బాధ ఏదైనా వచ్చి నువ్వు దుఃఖంతో ఉండి నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఒక తల్లివై, ఒక తండ్రివై, నీ బిడ్డలవై నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరు తుడుస్తాడు. హల్లెలూయా. మనకు భయం లేదు, దిగులు లేదు. మనం ఎప్పుడు కూడా మన ప్రభువునందు మనము ఆనందించాలి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనము వివరించుకుందాం. చూడండి, దైవజనులు మన దగ్గర ఉన్నారు కాబట్టి, అంటే ప్రతి ఆదివారం కూడా మనం కీర్తనలో ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వారం ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చెప్తారు, వివరిస్తుంటారు. వారు వివరించిన దాన్ని బట్టి దైవజనులు వివరించడము జరుగుతుంది. కాబట్టి ఆ మొదట భాగం అవింది. మరి రెండవ భాగాన్ని దేవుడు నాకు ఇచ్చారు. చివరిగా దైవజనులు కూడా చెప్పడం జరుగుతుంది. నేను కొన్ని నిమిషాలు నేను చెప్పి మళ్ళీ దైవజనులకి సమయాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి మన మందిరానికి వచ్చిన మనము చక్కగా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, ఈ అవకాశం మనకి ఇచ్చాడు. ఎంతో దూరం నుండి మనం వచ్చాం. ఎంతో దూరం నుండి వచ్చి చక్కగా మందిరంలో కూర్చొని మంచి వాతావరణం మనకు దేవుడు ఇచ్చాడు. ఈ దినం మళ్ళా రేపు మనకు ఉంటుందో లేదో మనం చెప్పలేము. హల్లెలూయా. ఈ దినమే రక్షణ దినము, ఈ దినమే మారు మనసు దినము. హల్లెలూయా. కాబట్టి చక్కగా దేవుడు వాక్యము, వారు చిన్నవారవచ్చు పెద్దవారవచ్చు, నాకు అన్నీ తెలుసు అని ఎవరు అతిశయించొద్దు. దేవుడు వాక్యము మనం ఎన్నిసార్లు విన్నా అది చాలా తక్కువ. హల్లెలూయా. దేవుడు వాక్యం ఎన్నిసార్లు మనతో మాట్లాడినా అది చాలా తక్కువ. హల్లెలూయా. చూడండి, దేవుడు వాక్యం మనతో మాట్లాడితే మనం బలం పొందుతాం, మనము బలవంతులమే అవుతాం. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము, మీ బైబిలు మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒకసారి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. నన్నేం చేస్తూ ఉన్నా? ఆదరించి ఉన్నావు. చూసావా? దేవుడు బిడ్డలు ఎవరు యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవాను నమ్ముకున్నవారు, దేవుని కలిగి ఉన్నవారు మన శత్రువులంట. చూడండి, శత్రువులు యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవాను నమ్ముకున్నవారు, శత్రువులు నీ యందు వారు అతిశయించిన సంతోషించిన దేవుడు ఒప్పుకోడంట.
హల్లెలూయా. నీ యందు వారు అపవాది శత్రువులు సంతోషించిన సొనుక్కున్న వారు నీ మీద కుట్ర పొందిన దేవుడు వారికి సంతోషాన్ని కలగనివ్వడంట. నీ యందు నిన్నేదో చెయ్యాలని అనుకున్నా సరే ఆ శత్రువులు మన దగ్గరికి రాకంట దేవుడు తరిమి వేస్తాడు. హల్లెలూయా. చూసారా, మనం ఎవరు సొత్తు? ఎవరు మాట్లాడరేంటి అంటే మందిరంలోకి వచ్చిన తర్వాత అందరు నోటు మీద వేలేసుకోమన్నారా? నేను స్కూల్లోకి వెళ్ళిన తర్వాత సార్ అన్నవారు అందరు నోటు మీద వేలేయండి. చెప్పిన కొద్దిసేపటికే నోటు మీద వేలేయడం, మళ్ళా కొద్దిసేపటికి తీసేయడం. దేవుడు మందిరానికి వచ్చిన మనం ఫ్రీ. మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు. సంతోషంగా మీరు ఫ్రీగా దేవుడి వాక్యాన్ని వినండి. హల్లెలూయా. ఏమనుంది? శత్రువులు నిన్ను చూసి వారు సంతోషించిన దేవుడు ఒప్పుకోడు. మనం ఎవరు సొత్తు అంటే దేవుడు సొత్తుమి. హల్లెలూయా. దేవుడు కుమార్తెలమి, దేవుడు కుమారులమి. హల్లెలూయా. దేవుడి యందు దేవుడు బిడలమై మనము ఉన్నాం కాబట్టి ఎవ్వరు నీడ కూడా దేవుడు మనల మీద పడనివ్వడు. శత్రువులు వారు మళ్ళీ చూసి శత్రువులు మనల్ని తరవాలన్నా, శత్రువులు మన మీద దాడి చేయాలన్నా, వారు సొనుక్కున్నా చూడండి, బయటికి చాలా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళు లోపల చొడుగేసుకుంటారు. అమ్మో ఈవిడికి ఎలా వచ్చేసింది, అమ్మో ఈవిడంత అందంగా ఉంది, అమ్మో ఈవిడికి ఎంత. చూడండి, ఒక దినాన్ని నేను చూసినప్పుడు ఈవిడ స్థితి ఒకలాగా ఉంది, ఇప్పుడు చూసినప్పుడు ఒకలాగా ఉంది. మనకిచ్చిన ఘనత మన ప్రభువు. హల్లెలూయా. మనకిచ్చిన ఇలువ మన ప్రభువు. హల్లెలూయా. మనకిచ్చిన ఈ వస్త్రాలు, ఈ రూపం మన ప్రభువు. హల్లెలూయా. మన యుద్ధ సూర్యుల వలె మన దేవుడు ఏదోగత సింహం. ఆయన బిడ్డలం మనం కూడా ఏదోగత సింహం పిల్లలం కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. దాని కిందకి ఇంకా చదువుకుందాం. యెహోవా నా దేవా. హల్లెలూయా. మనం ఎవరికి? దేవుడికి మొరపెడుతున్నాం. అందుకే మళ్ళీ ఆయన స్వస్థపరుస్తుంది. మనకి ఎలాంటి దుఃఖం, మనకి ఎలాంటి బాధ, నువ్వు ఎలాంటి స్థితిలో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ఎవరికి మొరపెట్టాలంటే మన యేసుకు మొరపెట్టాలి. హల్లెలూయా. నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా నీ 2 డోర్లు వేసుకొని చేతులెత్తి ప్రార్థన చేయి. మన దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ స్వస్థపరుస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. నేను ఒక ఆవిడకి చెప్పాను. ఆవిడకి చాలా ప్రాబ్లం. అంటే సంవత్సరం, ఒక అమ్మాయి మాట 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్రతి స్త్రీ కూడా నెలలా మరి డేట్ అవుతూ ఉంటారు. అమ్మాయి ఏం చేస్తుందంటే 2 సంవత్సరాలు అవుతుంది, ఆవిడ డేట్ అవ్వట్లేదు. ఆవిడ మానేస్తే అక్క నాతో అన్నది, అక్క ఇలా ఉంది అన్న. అమ్మ అలా ఉండకూడదు నాన్న, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కలవాలా, కలిస్తే మరి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, లేదంటే ఆ బ్లడ్ పోకంటుంటే అది గర్భసంచిలో గడ్డలు తయారైపోతాయి, అది చూపించుకోవాలని చెప్పాను. ఏం చేసిందంటే, నాకు చాలా భయం, నాకు చూపించుకుంటే ఏదైనా ఆపరేషన్ అంటారు అని. అప్పుడు నేను చెప్పినప్పుడు ఏం చేసిందంటే నవ్విందండి. చూడండి, మనకంట కొంత పెద్దవారు ఏం చేస్తారంటే చిన్నవారు చెప్పింది నవ్వుతారు కదా. చిన్నవారు చెప్పింది నవ్వుతలగా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు కదా, నాకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నాకు వచ్చే, చిన్నవారు నిన్న కాక మనం పుట్టారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని నవ్వుతారు కదా. అమ్మాయి నాకు నేను చెప్పిన తర్వాత నవ్వింది. నేను అన్నాను, చాలా కేర్ఫుల్గా తీసుకో, ఎందుకంటే ఇది నీ విషయమే కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్గా తీసుకుంటే, ఒక సేవకురాలుగా నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడి ద్వారా నేను పిలువబడిన దానిగా నీకు చెప్తున్నాను. నేను మనుషుల ద్వారా పిలువబడితే నేను సేవకు రాలేదు.
మనుషుల ద్వారా పిలిస్తే సేవ చేస్తుంటే నాకు ఎదురైన చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఈ యవన వయసులో నేను ఎప్పుడో పారిపోదును, విడిచిపెడదును. కానీ నా దేవుడు పిలిచాడు కాబట్టి ఈ యవన వయసులో లోకాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా నేను నా జీవితాన్ని నడిపిస్తున్నాను. హల్లెలూయా. నేను ఒక సేవకురాలుగా నేను చెప్తున్నాను, కేర్ఫుల్గా తీసుకో, లేదంటే నువ్వు చాలా లవ్వులు పాలవుతావు, చాలా బాధపడవలసి వస్తుంది అన్నాను. అన్న 3 రోజులకి ఏమైందంటే తనకి డేట్ అవ్వడం జరిగింది. గడ్డలుగా అయిపోయి మొఖం అంతా తిరిగేసి చీకటి కమ్మేసి అయిపోయింది. అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, అక్క నా పొజిషన్ చెప్పలేమమ్మా, ఈ పరిస్థితులు అర్జెంటుగా నేను హాస్పిటల్ జాయిన్ చేయకపోతే నీ స్థితి, నీవు మళ్ళా కోమాలో నుండి బయటకు వస్తావో లేదో తెలియదు, అర్జెంటుగా మీ చెల్లి గారిని నేను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేయమను, ఆ బీడింగ్ అంతా కూడా క్లీనింగ్ చేయాలా, గడ్డలు కట్టేసేయంటే నీ గర్భసంచిలో. చూడండి, మన దేవుడు మన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి ఏ పరిస్థితి అయినా, మనకి ఏది కావలసిన మన తలుపులు వేసుకొని మన దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు. చెప్పినప్పుడు తీసుకొని ఉంటే ఈ పాటికి చక్కగా హ్యాపీగా ఉన్నావు. 27 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకునే వయసు. చూడండి, కొంతమంది చెప్పిన మాట అశ్రద్ధగా తీసుకుంటారు. నేను అనుభవించాను కాబట్టి అమ్మ శ్రద్ధగా తీసుకో. వాళ్ళ ఊర్లో మందిరము లేదు. నేను అన్నాను, నాన్న మీ ఊర్లో మందిరం లేదు కదా, మేము వస్తాము అన్నాను. మీకు వచ్చి మేము సువార్త చెప్తాము అంటే, ఒక పాస్టర్ గారు వస్తారక్క అంటే, వస్తారని చెప్పలేదు కానీ ఒకరు వస్తారు, ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి పోతారని నవ్వుతాలుగా చెప్పారు. వాళ్ళ అక్క చెల్లిద్దరు వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింటికి పోతారో చెప్పేసి పోతాడో అన్నాను. చూడండి, ప్రార్థన దేవుడు ప్రతి మనిషికి కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ఏంటి, ఏదో టైంపాస్కి ఏదో 2 ముగ్గురిని మరి కూర్చుకొని కష్టపడలేక, దైవజనులు ఎండలో కష్టపడలేక, వానలో తడవక బైబిల్ పట్టుకొని తిరగనా కాదు. 2 ముగ్గురిని పెట్టుకొని ఏదో ప్రార్థన నడిపించడం కాదు. చూడండి, ప్రార్థన అంటే దేవుడితో ముఖముఖంగా మాట్లాడి దేవుడు పంపిస్తే ఆ దైవజనులు ఏంటి కష్టపడితే డ్యూటీకి వెళ్ళిపోతే 30,000 20,000 ఈ రోజుల్లో. ఆ విడిచిపెట్టి సేవకు ఎందుకు వస్తారంటే, దేవుడు లోకంలో నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు. హల్లెలూయా. లోకంలో బాధల్లో, నిందల్లో, అవమానముల్లో, పరిస్థితులకి గురైపోతున్న వారిని విడిపించడం కోసం దైవజనులు పిలుస్తాడు. నాన్న మీ ఊర్లో చర్చ్ లేదు కదా, మీ ఊరు వస్తామంటే, మా ఊర్లో రానాకి అవకాశం లేదు, మా ఊర్లోకి వస్తే మరి చేతబడి చేసి మీరు 2 కాళ్ళు నరికేస్తారని చాలా ఎగతాళిగా మాట్లాడారు అక్క చెల్లిద్దరు. పాస్టర్ అమ్మగారని పిలిచి చాలా ఎగతాళిగా మాట్లాడేది. నేనేం మాట్లాడేదాన్ని కాదు. నేను అనేదాన్ని, నానా నేను గొప్ప కాదు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, నీకు నేను అవసరం వస్తాను అంటే ఏంటి, దేనికోసం అన్నది, ముందుకి అవసరం వస్తుంది. హల్లెలూయా. ముందుకి దేవుడు అవసరం వస్తాడు. హల్లెలూయా. ప్రతి మందికి కూడా మన బలము, మన జ్ఞానము, మన అందము అది ఎంతకాలమో కాదు, దేవుడు సహాయం ప్రతి వ్యక్తికి కావాలి. దేవుడు సహాయము లేకపోతే ఆ క్షణానికి మనం బాగున్నా మళ్ళా కొద్ది సమయానికి దేవుడు అవసరం మనకు ఖచ్చితంగా వస్తుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు ఏమని అంటే, 2వ వచనం చూద్దాం. హల్లెలూయా. పాతాళంలోకి వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, లేవలెత్తేవాడు. హల్లెలూయా. మన ప్రాణం పాతాళంలోకి ఇప్పటికీ కూడా ఆవిడ నాకు అనిపించలేదు. ఇప్పటికి 1 నెల రోజులు అవుతుంది, ఇంకా ఐసీలోనే ఉంది. గడ్డలు కడతాయి నానా,
గర్భసంచిలో ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బంది పడతావు. సంవత్సరం అయిపోతుంది, సంవత్సరంన్నర అయిపోతుంది, నువ్వు హాస్పిటల్ కలవాలన్నప్పుడు నాకేం కాదా అని చక్కగా పకాలించి నవ్వుకుంది. మీ ఊరు వస్తాము నాన్న, సువార్త చెప్తావు నాన్న, పాస్టర్ గారు మేము వచ్చి సువార్త చెప్తాము, మీ ఊరు వస్తాము అంటే పకాలించి నవ్వారు అక్కాచెల్లిద్దరు. ఈరోజు అంటుంది అక్క, వాళ్ళ చెల్లి అంటుంది, ఇంకా పాప ఐసీలో ఉంది కాబట్టి ఆ పాప అంటుంది, అక్క ఒకసారి ఇటు రండి అంది. ఏమ్మా అన్నాను. అక్క ఇంకా ఐసీలోనే ఉంది అక్క, మరి చాలా ప్రాబ్లం అయింది, ఒకసారి మా అక్క కోసం ప్రార్థన చేస్తారా? నేను అన్నాను, నా దేవుడు పక్షవాత కాదు కాబట్టికి మేము మట్టికి దేవుడు పక్షవాత కాదు, దేవుని ఎరిగిన దేవుడు సేవ కొరకు వచ్చిన మేము పక్షవాతలం కాదు, అందరి కోసం ప్రార్థన చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. నీకే ప్రాబ్లం అయినా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే ప్రాబ్లంలో ఉన్నా పాస్టర్ గారి దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, ఏ టైంలో అయినా మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. మీకోసం, మీ గృహం కోసం, మీ పిల్లల కోసం, మీ వ్యాపారాల కోసం, మీ ఉద్యోగాల కోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతకంటే ముందు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా సిద్ధపడాలా. దేని కొరకంటే మొరపెట్టనాకి, ప్రార్థన చేయనాకి. హల్లెలూయా. పాతాళంలోకి వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? లేవలెత్తుతాడు. పాతాళంలోకి వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? లేవలెత్తుతాడు. ఒకవేళ మనము కొన్ని పరిస్థితుల వల్ల, అనుకూలమైన పరిస్థితుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనం పాతాళంలోకి వెళ్ళిపోయినంత పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొర పెడితే నేను లేవలెత్తుతాను. ఎక్కడికి వెళ్ళకంట? గోతుల్లోకి వెళ్ళకంట. మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? చూసావా, గోతుల్లోకి వెళ్ళిపోకంట మన ప్రాణాన్ని. నేను వెళ్ళిపోయినంత స్థితిలోకి వెళ్ళిపోయే మళ్ళీ నేను వెనకొచ్చాను. నేను రాలేదు, నా ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఎవరో నాకు తెలియదు, ప్రభు అంటే నాకు ఇష్టము ఉండేది కాదు. మరి ప్రభు అంటే నాకు తెలియలేని రోజుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు కొంతమంది మరి దైవజనుల ద్వారా నా కోసం ప్రార్థన చేసి, దేవుడు దూరంగా, దేవుడు అక్కర్లేని నాకు దేవుడు అంటే ఎవరు అన్నది ఈరోజు దేవుడే దిక్కన్నట్టు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నాకు ఇచ్చి ఏం చేశాడంటే నాకు యేసయ్య ఆధారంగా నన్ను చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకున్నాను, ప్రభా నేను ఎవరు నమ్ముకుంటారు? నిన్ను నమ్ముకుంటే అన్నీ తీసేయాలి, నిన్ను నమ్ముకుంటే అన్నీ తీసేయాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, సినిమాలు విడిచిపెట్టాలి, సీరియల్ విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న వారిని అందరినీ విడిచిపెట్టాలి. ఈరోజు నన్ను అందరూ విడిచిపెట్టారు, నా ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టారు. వారు విడిచిపెట్టినా కానీ నా ప్రభు మట్టికి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. గోతుల్లోకి వెళ్ళిపోయిన నా ప్రాణాన్ని దేవుడు రక్షించాడు. ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గరికి రాకపోయినా రేపు వారందరూ వస్తారు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు లోకంలో ఉన్నవారికంట మనం నమ్ముకున్న దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని మనం ఎరుగం. ఏ పరిస్థితులు ఉన్నా ప్రభా నా స్థితి గోతులోకి వెళ్ళిపోయిన నా ప్రాణాన్ని మీరు కాపాడ్డారయ్యా. నా జీవితాంతకాలం నాకు ఇచ్చిన సంతకాలం నీ కొరకు నేను బ్రతికితేనయ్యా. నీకు అవకాశం ఉంటే నీ పక్క వారికి కొన్ని మాటలు చెప్పు. నీకు అవకాశం ఉంటే నీకు చేసిన మేలు నీ పక్క వారికి చెప్పు. సిగ్గుపడకంట ధైర్యంగా చెప్పు. చక్కగా దేవుడి కొరకు వారిని చెప్పు. ఇదిగో నా ప్రాణం ఎలాగుండేది, దేవుడు నాకు తెలియక ముందు నేను ఇలా జీవించేదాన్ని, దేవుడు నాకు సమీపయ్యాడు, నేను చక్కగా దేవుడికి నేను దగ్గర అయ్యాను. అందుకే గోతుల్లోకి వెళ్ళిపోయిన నా ప్రాణాన్ని దేవుడు ఈరోజు ఇంకా సజ్జీగా ఉంచాడు. నేను అనుకున్నాను, దేవా నువ్వెందుకు? నేను 33,000 కోట్ల దేవతలను ఆయన ఆరాధించేటప్పుడు నేను అనుకునేదాన్ని, అందరూ ఏంటి బొట్టులు తీసేస్తారు, అందరూ ఏంటి పువ్వులు తీసేస్తారు, అందరూ ఏంటి బైబిల్ పట్టుకుంటారు, అసలు బైబిల్ ఏంటి? నిజంగా బైబిల్ ఆధారమా? నిజంగా ఆధారం అదే. నీకే పరిస్థితిలో ఉన్నా ఒకసారి బైబిల్ తీసి చదువు. నువ్వు కళ్ళు మూసుకొని చక్కగా ప్రభు దగ్గర ఒకసారి వెళ్ళి మోకాలు వేసా ప్రభుని అడుగు. నీ జీవితం అలా చూపిస్తాడు. నీకు కావలసిన అక్కర్లన్నీ కూడా
ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. గోతుల్లోకి వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మన చేపట్టుకొని లేపుతాడు. మనకి దిగులు లేదు, భయం లేదు, చింత లేదు, మన హ్యాపీ. హల్లెలూయా. మనం రేపు ప్రభుని ఎరగలేని వారు రేపు నా ప్రాణం ఏమవుతుందేమో అని వారు భయపడవచ్చు, కానీ మన ప్రాణానికి ఏం కాదు. ఎందుకంటే మన ప్రభు గ్యారంటీ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తాను, ఏంటంటే కొన్ని వచనాలు చదివిన తర్వాత చూడండి, మనం ఎవరు వస్తుమి, ఎవరు బిడ్డలమి, దేవుడు బిడ్డలమి. దేవుణ్ణి స్తుతించినాకి కీర్తన గ్రంథం 126లో కూడా ఉంటుంది. ఏమనంటే, నువ్వు నీ నోట్లో నేను ఏముంచిదను, స్తుతించిదను. నీ నోటుతో నువ్వు, చూడండి, కీర్తనలు 26. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరు చెప్పట్లేదు. హల్లెలూయా. మనకేమిటి ఉంటును, నువ్వు ఉండను. నువ్వు వచ్చినట్టునే నేను చెప్పాను. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు, ఎందుకు మీరు నవ్వట్లేదు, సంతోషంగా ఉండలేదని అన్నాను. అందుకనే మన నోటి నిండా ఏమును, నవ్వుండెను. హల్లెలూయా. చూడండి, నవ్వుండి మన హ్యాపీగా ఉంటే ఏం కాదండి. అదే కానీ మనము చిన్న ప్రాబ్లం కోసం కానీ మనం టెన్షన్ పడ్డామా, మనకి మరి ఏదో ఈ వ్యాధి వచ్చేసినట్టు అంత బరువు అయిపోద్ది మన శరీరం అంతా. టెన్షన్ పెరిగిపోద్ది. ఈ టెన్షన్ పెరిగిపోయిన కాంచి కూడా ఏమవుతుందంటే ఏదో ఒక పెద్ద వ్యాధే మనకు వచ్చేసినట్టు అనిపిస్తుంది చిన్న టెన్షన్ వల్ల. అదే కానీ మన నోటుతో మన మనసారా నవ్వి మనసారా మనం ఉన్నామనుకో, ఎంత పెద్ద సమస్య మన దగ్గరికి వచ్చినా ఆ టెన్షన్ అన్నది మనలోకి రాదు. కాబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే ప్రభు అంటాడు ఏమని, చూడండి, మళ్ళా 36 అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. యెహోవా భక్తులారా, ఆయన కీర్తించినాకే, చూడండి, ఆయన కీర్తించినాకే మనం ఏ విషయంలో కూడా సిగ్గుపడకూడదు. కొంతమంది పాట పాడమంటే సిగ్గుపడిపో, కొంతమంది ప్రార్థన చేయమంటే సిగ్గుపడిపోతారు, కొంతమంది వాక్యం చదవాలంటే సిగ్గుపడిపోతారు. దేనికోసమండి సిగ్గు? దేనికి సిగ్గు? మన రక్షకుడిని యేసుప్రభుని మనం స్తుతించినాకి, ప్రార్థించినాకి, ఆయన ఆరాధించినాక, ఆయన గణపరచినాక మనకి ఎందుకు సిగ్గు? హల్లెలూయా. ఒకవేళ ఆ విషయంలో నువ్వు సిగ్గుపడితే నీ యందు మనం ఏం చేయాలంటే ప్రభువునందు మనం సిగ్గుపడాలి. ప్రభువుని ఆరాధించినాక మనము సిగ్గుపడకూడదు. ఎందుకంటే దేవుని మనము ఏం చేయాలా? కీర్తించాలా. ఆయన కీర్తికి అర్హుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలంటే కీర్తించాలా. హల్లెలూయా. ఒకవేళ నీ మీద కోపం ఉన్నా అది నిమిషం మాత్రమే. మనకు మాత్రం చాలా రోజులు ఉంటుంది, మనకు మట్టుకు చాలా రోజులు ఉంటుంది. కానీ దేవాతి దేవుడికి, నిన్ను కన్నా దేవుడికి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్న దేవుడికి నిమిషం మాత్రమే ఉంటుందని చెప్తున్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడిని నీవు నేను మనమందరం ఎరుగున్నాం. ఎరిగిన దేవుణ్ణి మనము స్తుతించినాకి, కీర్తించినాకి మనం ఏ విషయంలో కూడా సిగ్గుపడకంట. ఆయన స్వస్థపరిచినాకి దేవుడు మన దగ్గరే ఉన్నాడు. ఆయన గోతుల్లోకి వెళ్ళిపోయిన మన ప్రాణాన్ని దేవుడు లేవలెత్తుతాడు. కాబట్టికి అందరూ కూడా నేను ఏమైపోతానేమో అని ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు బాధపడొద్దు. దేవుని మనము
సొంత రక్షకుడిగా మనం చేసుకున్నాం. ఆయన మనల్ని రక్షించాడు. ధైర్యంగా ఉండండి. ఆయన మనల్ని అన్ని విషయాల్లో కూడా ఒక శత్రువులంట మళ్ళీ చూసి నవ్వునాను ఏం చేసినామా చూడండి. శత్రువులు మన విషయమే సంతోషంగా ఉండేవారంట. వాళ్ళు సంతోషంగా మన విషయమే వాళ్ళు సంతోషించిన నవ్వున వాళ్ళు మళ్ళీ ఎగతాళి చేసిన దేవుడు వారి నీడ కూడా మన మీదకి రాకంట మన మీద ఆయన హస్తము అలా హల్లెలూయా. ఇంకంతకంటే ఇంకా ఆయన వాక్యము నీకు అన్ని విధాలుగా మాట్లాడితే ఇంకంతకంటే నీకేం కావాలి? నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గోతులోకి వెళ్ళిపోయి నీ ప్రాణాన్ని నేను బ్రతికించుతాను. గోతులోకి వెళ్ళిపోయిన ప్రాణాన్ని నేను లేవలెత్తనాక నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నిసార్లు పరిస్థితుల వల్ల మనం గోతులోకి వెళ్ళిపోయాం, ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినాడు. గోతు దాకా వెళ్ళిపోయిన ప్రాణాన్ని పారిపోయి గోతులోకి దగ్గర వరకు వెళ్ళిన మన ప్రాణాన్ని దేవుడు ఎన్నిసార్లు మనం లేపాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు లేపాడు. ఒక్కసారి ఆలోచించి చక్కగా ప్రభుని ఎరిగిన మీరు దేవుడికి నమ్మకస్తుడుగా, ఆయన కోపం నిమిషం మాత్రమేనండి. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఒకవేళ నీ క్రియలు చొప్పున, నీ నడవడికను చొప్పున, నీ మాట చొప్పున నువ్వు జారిపోయినప్పుడు ఒకవేళ ఆయన కోపడినా అది నిమిషం మాత్రమే. నీదెంతకాలం, నీదెంతసేపు అని ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. అందరూ చేతుల పైకి ఎత్తి తప్పలు కొడదామా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా,
కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. దైవజనులు ఉన్నారు, మరి సమయాన్ని దైవజనులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా.